హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వర్షాకాలంలో దొరికే చింత చిగురుతో ఎటువంటి ఆయిల్ వాడకుండా ఒక 1 year పాటు స్టోర్ ఉండేలాగా చింత చిగురు పొడిని ప్రిపేర్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఈ చింత చిగురు పొడి కలుపుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. జ్వరం వచ్చి నోరు బాలేనప్పుడు ఈ చింత చిగురు పొడి అన్నం కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కారంగా నాలుకకి రుచి బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, కాల్షియం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా చింత చిగురు ఆకులని తీసుకొని పొడుగా ఏమైనా కాడలు ఉంటే వాటి నుండి ఆకులు సపరేట్ చేసుకొని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని రూమ్ టెంపరేచర్లో కానీ ఎండలో కానీ డ్రై చేసుకోండి. చూడండి, డ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇది ఒక 2/3 కప్ వరకు ఉంటుంది. దీన్ని పెనం మీద యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ చింత చిగురు చాలా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ చింత చిగురు ఈ విధంగా ఫ్రై చేస్తే మనము మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే చేతిలో పట్టుకొని నలిపితే ఈజీగా పౌడర్ అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారడానికి పక్కన పెట్టుకోండి. తరువాత అదే పెనం పైన ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగబ్యాళ్ళు, ఒక 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర తొందరగా వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇవి కాస్త వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఒక 20 దాకా వెల్లుల్లిపాయలు పొట్టు తీయనివి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 minutes వరకు. మీ దగ్గర ఎండుమిరపకాయలు లేకపోతే మీరు పౌడర్ చేసుకునేటప్పుడు కారం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి కూల్ అవ్వడానికి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఇవి ఫ్రై అవ్వడానికి ఎటువంటి ఆయిల్ వాడలేదు. కావాలంటే మీరు కాస్త యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తరువాత 2/3 కప్ చింత చిగురుకి 2/3కి సగం దాకా వేరుశనగగుళ్ళు పెనం మీద యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ విధంగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా నలుపుకుంటే పైన ఉన్న పొట్టు మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా పొట్టు రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న చింత చిగురుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ ఫ్రై చేసిన పెసరపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఫ్రై చేసి పొట్టు తీసిన వేరుశనగగుళ్ళు యాడ్ చేసుకొని నిదానంగా కాస్త ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా చేస్తే మనకు చిగురు పొడి అనేది ముద్దలా కాకుండా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో చింత చిగురు పొడి, ఉప్పు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే ఈ చింత చిగురు పొడి అనేది మనకు ఒక 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ.